సర్వం మాయా సకలం మాయా దైవం మాయా ధర్మం మాయా మాధవుడే మాయగాడు మాయగాళ్లకు మాయగాడు మానవుడెంతటివాడు ఆ పెద్ద మాయగాడు సృష్టించిన ఓ చిన్న మాయగాడు మహానగరంలో మాయగాడు మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు తెలుసు మీకు శ్రీరామ కథ తెలుసా అసలు వాలి వధ వెనుక చాటుగా రెండు తోటుగా వాలిని కూల్చిన మాయ కథ వెన్నెల కోసం కన్నెల కోసం రేపల్లియనే ఆరడి పెట్టిన అల్లరికిష్టుడు అందరికిష్టుడు ఆడిన లీలలు మాయ కదా మహానగరంలో మాయగాడు మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు అశ్వత్థామాహత కుంజరః విన్నారా మీరా మాట అసలు గురువుకే ఎసరు పెట్టిన ధర్మజుడాడిన మాయ మాట ధర్మం గెలవాలనుకున్నప్పుడు దైవం చేసిన మాయాది సగటు మనిషి బతకాలంటే చేయక తప్పని మాయ ఇది మహానగరంలో మాయగాడు మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు మాయా 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 శ్రీగజవదనం భవతరణం శ్రీగజవదనం భవతరణం సేవిత దేవగణం శితజనపోషణం శ్రీగజవదనం శ్రీమద్రమారమణ గోవిందో శ్రీమద్రమారమణ గోవిందో ఇది నువ్వు కూడా ఒక్కసారేనమ్మా
శ్రీమద్ రమారమణ గోవిందో హరి. సభాష్. ఏది హరికథ కాదు. ఏమిటయ్యా అంటే సిరికథ. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిదే ఒక్కటి ఉన్నది. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది, ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ చేతికి అందనిది, అమూల్యమైనది ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలకించండి. అమరావతి పట్టణమేలుచుండే అమరేశుధనురేడు, అమరావతి పట్టణమేలుచుండే అమరేశుధనురేడు. అతను ఎలాంటి వాడయ్యా? భూపాలుడు, అనుపమ సద్గుణశీలుడు భూపాలుడు, ఆశ్రిత సజ్జనలోలుడు, అపర కుబేరుడు, అభినవ కర్ణుడు భూపాలుడు. అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా. ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. ఆ మనుజేషుని మహిమను కనుగొని రమ్మని వేరే పొమ్మని ధరణి కంపినారు, శనిని ధరణి కంపినారు. అహో భూపతి వింటిని నీ కీర్తి, అహో భూపతి వింటిని నీ కీర్తి. అవనీసురుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. బ్రాహ్మణోత్తమా అభివందనము, నీ సత్కారమునా నిత్య ధర్మము. బ్రాహ్మణోత్తమా అభివందనము. నిలు తనయా నీకి తొందర తగదయ్యా, నిలు తనయా నీకి తొందర తగదయ్యా. ఎవరమ్మా నీవు ధన్వంతులకిటులా పెదవు? ధాన్యలక్ష్మిని నేను, ధారపోయకు నన్ను. ధాన్యలక్ష్మిని నేను, ధారపోయకు నన్ను. ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనైశ్చరుడు, నీ కలిమిని కీర్తిని దోచవచ్చినాడు. శని అయినను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువ, వెనుకాడి ఆడి తప్పుట ఇనకులమున లేదు లేదు. ఎరుగవే తల్లి, ఎరుగవే తల్లి. అదే నీ నిర్ణయమైనన్ కుదరదు నీ ఇంట నేను కొలువుండుటయున్. ఇది నీ విధి అనుకొందున్ పృథివీశా. పోవుతుంటి ప్రీతుండగుమా. పృథివీశ పోగుచుంటి ప్రీతుండగుమా, పృథివీశ పోగుచుంటి. అని ధాన్యలక్ష్మి ఇలువీడి వెళ్ళిపోయినదట. అంతట శని, ఓ మహారాజా ఆశ్రిత భోజా, ఓ మహారాజా ఆశ్రిత భోజా, ధాన్యము నొసగిన చాలా ధనము నీయవలరా. ఓ
పొరపాటాయను భూసురా సరగున తెచ్చెద ధనము. మాట తప్పలేను నీ మాటను వినలేను, మాట తప్పలేను నీ మాటను వినలేను, విడలేను దాన గుణము వినుము నాదు శపథము. అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో 7 లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున రాజా, ఇచ్చినంతనే గొప్పనుకోకు, ఇచ్చి ఏమి ఫలము, నీవు ఇచ్చి ఏమి ఫలము, ఇన్ని సిరులతో ఒంటరిగానే ఎటుల వెళ్ళగలను, రాజభటులను వెంట పంపమందురా, భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము, ధీరుడవు నీవే నా వెంట నడుగుము. చిత్తం త్రుటిలో వచ్చేదను. ఓయి రాజా, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిచితివి నీవు, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిచితివి నీవు, నేను మాత్రము నీకు అండగా ఎలా ఉండగలయో. ఎవరు తల్లి నీవు? ధైర్యలక్ష్మిని నేను. నమో ధైర్యలక్ష్మి, నమో ధీరలక్ష్మి, నమో వీరలక్ష్మి నమో. నీవు నా అండగా దండగా నుండ, మరే లక్ష్మి లేకున్న నాకెట్టి లోపమ్ము రాదన్న ధైర్యముతో, సప్తలక్ష్మీ వియోగము సైతము నిర్లక్ష్యము చేసి రాజ్యము గీజ్యము పోయినంగాని నిన్ను నేను పోనిద్దునా, పేదరికమైన భరింపగలగాని పిరికినై జీవింతునా, కాన నా ఇంట నిలకడై నీవుండగా, గీటు గీచి తినిది నీవు దాటరాదు, సూర్య చంద్రులపై ఆన సుక్కలాన, నీ పదమ్ముల ఆన, నా నిత్య సత్యవ్రతముపై ఆన, సకల దేవతలయానా అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శని గుండె జల్లుమని ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్ రమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన 7 లక్ష్ములు ధైర్యలక్ష్మి లేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్ రమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు, కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ, ఉన్నవి అన్నీ కోల్పోయినా ఉండవలసినది గుండె ధైర్యము, ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము. ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి.
చిలక చెట్టు
చెట్టెక్కే నా గుండె ఏడెక్కే నీ నీడ నాకివ్వవే నీ చిలక చెట్టెక్కే నా గుండె ఏడెక్కే నీ నీడ నాకివ్వవే ఒళ్ళోకి వచ్చేసి వడ్డించు ప్రపంచ లగ్నాలు పెట్టించరా ఉడుకు ఉడుకుగా ఉందా బాబా రబ్బ రబ్బ ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మ 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 నాకే కవిన్నాక నిక్కాక పుట్టింది పొలిమేర దాటిందిలే గిచ్చింది ఒళ్ళంతా ముద్దెట్టి గాయాలు మా పేను రోజంతా పేరంతా మాడించరా ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మ యమ్మ ఓ యమ్మ యమ్మ అరవడికి చేరమంటుందా యబ్బ యబ్బ రబ్బ రబ్బ ఉడుకు ఉడుకుగా ఉందా ఓ యబ్బ యబ్బ రబ్బ రబ్బ ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మ 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 ఎదవ ఒట్టి ఎదవ అని ఊరంతా అంటుంటే ఏమోలే అనుకున్నా నువ్వు ఎదవన్నర ఎదవని ఇప్పుడే తెలుసుకున్నా నిజంగా నువ్వు కుస్తా బహార్ కుస్తా బహార్ కుస్తా బహార్ కుస్తా బహార్ ఎదవా వట్టి ఎదవా అని ఊరంతా అంటుంటే ఏమోలే అనుకున్నా నువ్వు ఎదవన్నర ఎదవని ఇప్పుడే తెలుసుకున్నా కుస్తా బహార్ కుస్తా బహార్ కుస్తా బహార్ కుస్తా బహార్ దాని డాన్స్ పంచాయతీ లెవెల్, నువ్వు మున్సిపాలిటీ లెవెల్లో తిట్టు. తిట్టమ్మా తిట్టమ్మా తిట్టు. నుచ్చ లఫం వచనంలో వత్తల్లి, పాడుతూ తిట్టు. అని ఊరంతా అంటుంటే ఏమోలే అనుకున్నా. కుస్తా బహార్ కుస్తా బహార్ కుస్తా బహార్ కుస్తా బహార్
ఎదవన్నారు ఎదవని ఇప్పుడే తెలుసుకున్నా